వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కోడింగ్ స్టార్ట్ చేయబోతున్నారా? ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకు సరిగా రాకపోవచ్చు. మీరు ఎంత కోడింగ్ రాస్తున్నా మీకు సరిగా రాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో నేను దాంట్లో మెయిన్గా 5 రీజన్స్ వల్ల మీరు కోడింగ్ సరిగా చేయలేకపోతున్నారు. ఆ 5 రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సరే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వీక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మీరు కోడింగ్ సైడ్ రావాలనుకున్న సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఉండాలి. సో అవి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా మనం ఆల్రెడీ చేశాను. బేసిక్గా మీరు మెయిన్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. సో ఎవరైనా ఎంతసేపు మన ట్యూటోరియల్స్ వీడియోస్ చూసినా మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ కావు. సో అందుకే మీరు ఏం చేయండి అంటే ప్రాక్టీస్ చేయండి. కోడింగ్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్. సో ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ స్మాలర్ ప్రాబ్లమ్స్లోగా డివైడ్ చేసుకొని సో వాటిని మనం చిన్న చిన్న పార్ట్ చేసి దాంట్లో లాజికల్ సొల్యూషన్స్ మనం కనుక్కోవచ్చు. సో అలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ యూ ఆర్ స్ట్రగుల్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూ మే ఫేస్ డిఫికల్టీస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఆల్గరిథమ్స్ అండ్ రైటింగ్ ఎఫిషియన్స్ కోడ్. సో మన ప్రాబ్లం మెయిన్గా ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్స్లో మెయిన్గా ఇంప్లిమెంటింగ్ ఆల్గరిథమ్స్లో కూడా మనం చాలామంది ఇది అవుతాం. సో ఇక్కడ కూడా మనం కోడింగ్లో వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఆల్గరిథమ్స్ బాగా చదవండి. ఏ ఆల్గరిథం ఎక్కడ యూజ్ చేస్తే బాగుంటుంది ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరికి కూడా డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ కావు చూస్తూ ఉంటే వీడియోస్. సో ప్రాక్టీస్ చేస్తూనే వస్తాయి. తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఇంతకుముందు చెప్పాను, కోడింగ్ ఈజ్ ఎ స్కిల్ దట్ రిక్వైర్స్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్. కన్సిస్టెంట్ ప్రాక్టీస్ కావాలి. ఇఫ్ యూ డోంట్ రెగ్యులర్లీ వర్క్ ఆన్ కోడింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్లీ కోడింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. ఒకవేళ చేయలేదనుకో, లేకపోతే మనం లీడ్ కోడ్లో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం లాంటివి ఉంటాయి, అవి చేయకపోతే ఏమవుతుంది, మనం అంత ఎఫిషియెంట్గా ఉండదు మనది. సో యూ మైట్ ఫైండ్ ఇట్ ఛాలెంజింగ్ టు గ్రాస్ప్ కోడింగ్ కాన్సెప్ట్ ఎఫెక్టివ్లీ. సో మనం కోడింగ్ కాన్సెప్ట్ కూడా గ్రాస్ప్ వేయడం పాసిబుల్ కాదు అంత తొందరగా, ప్రాక్టీస్ తక్కువ ఉంటే. రెగ్యులర్గా కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తే మనకు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబిలిటీ ఉంటుంది. ఈజీ వేలో అనిపిస్తుంది, మనకు ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల కూడా మనం చెప్పాను కదా, ఏ రీజన్స్ వల్ల మీరు కోడింగ్ చేయలేకపోతున్నా అంటే ఫస్ట్ వన్ చెప్పాను. తర్వాత సెకండ్ వన్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. తర్వాత నాట్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్. చాలామంది చేసిన మిస్టేక్ ఇదే, బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఫండమెంటల్స్ చదవకుండా ఏదేదో చదువుతున్నారు ఫస్ట్. ఇప్పుడు మీరు ఒక లాంగ్వేజ్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ లాంగ్వేజ్లో ఫస్ట్ ఫండమెంటల్స్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళండి, తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. మీ ఫ్రెండ్ ఇంకోతను మిషన్ లెర్నింగో ఏఏయో ఆల్రెడీ అతని ఫండమెంటల్స్ అయిపోయాయి, అతను చదువుతున్నాడని మీరు ఇది సగం చదివి మళ్ళీ అది డైరెక్ట్ బట్టి ఎలా, అది మీకు అర్థం కాదు కూడా. సో ఫస్ట్ మీరు ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నా ఫస్ట్ దాంట్లో మాస్టర్ అండి, ఒక లాంగ్వేజ్కి స్టిక్ అండి, దాంట్లో ఉన్న బేసిక్స్ టాపిక్స్ అన్నీ ఫండమెంటల్స్ కంప్లీట్ చేయండి. సో కోడింగ్ బిల్ట్ అప్ ఆన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్. కోడింగ్ అనేది దేనిపైన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ పైన బిల్డ్ అయి ఉంటుంది. వితౌట్ ఎ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ సచ్ యాజ్ డేటా టైప్స్, వేరియబుల్స్, లూప్స్ అండ్ ఫంక్షన్స్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అంతరం కాకుండా మీరు ఏం చేయలేరు. సో యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ప్రోగ్రెస్ టు మోర్ అడ్వాన్స్ టాపిక్స్. సో మీరు ఇవన్నీ తెలియకుండా ఫండమెంటల్స్, అడ్వాన్స్ టాపిక్స్కి మీరు ప్రోగ్రెస్ కాలేరు అంత ఈజీగా. సో వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత పూర్ అటెన్షన్ టు డీటెయిల్. ప్రోగ్రామింగ్ రిక్వైర్స్ మెటిక్యులస్ అటెన్షన్ టు డీటెయిల్స్. సో చాలా డీటెయిల్స్ అవసరం ఉండాలి. మనం ఆ డీటెయిల్స్ పైన కూడా వర్క్ చేయండి మీరు. ఈవెన్ స్మాల్ ఎర్రర్ ఇన్ ద సింటాక్స్ కెన్ లీడ్ టు బగ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ ద కోడ్. సో మనకు సింటాక్స్లో మనం ఏదో చిన్న మిస్టేక్ చేసినా మన కోడింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ అందుకే ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా ఉంటుంది కోడ్లో. సో దానిపైన వర్క్ చేయాలి. సో మీరు సింటాక్స్లో ఒక్క మిస్టేక్ వెళ్ళినా మనకి ఇక్కడ బగ్ క్రియేట్ అవుతుంది, ఇష్యూ క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ డిఫికల్టీ స్పాటింగ్ అండ్ కరెక్టింగ్ మిస్టేక్స్, కోడింగ్ కెన్ బి పర్టికులర్లీ ఛాలెంజింగ్. సో మీరు బగ్స్ కానీ ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయలేకపోతే ఛాలెంజింగ్గా ఉంటుంది. సో మీరు పూర్ అటెన్షన్ డీటెయిల్ వల్ల కూడా మీరు కోడింగ్ మీరు చేయలేకపోవచ్చు. సో వీటిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఇంపేషెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పర్సివరెన్స్. సో మీరు చాలామందికి పేషెన్స్ ఉండదు. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ చేసి రేపే అయిపోవాలనుకుంటారు కోడింగ్. ఏ విషయమైనా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే యూత్కి ఎలా ఉందంటే, ఈరోజు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే రేపే చేంజ్ ఓవర్ కనిపించాలంటారు. అలా కనిపించదు. కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్ చేస్తూ ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. ఈరోజే స్టార్ట్ చేసి రేపే అయిపోవాలంటే ఏది కాదు, అది కోడింగ్ అయితే అస్సలు కాదు. సో కోడింగ్ కెన్ బి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక టెక్నాలజీ అనేది ఎవాల్వింగ్ అవుతూ ఉంటుంది. మీరు నేర్చుకుంటూనే ఉండాలి, పేషెన్స్గా ఉండాలి, ప్రతిదీ నేర్చుకుంటూనే వెళ్ళాలి. కోడింగ్ కెన్ బి ఫ్రస్ట్రేటింగ్. కోడింగ్ అనేది ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, ఎస్పెషలీ వెన్ యూ ఎన్కౌంటర్ ఎర్రర్స్ ఆర్ స్పెండ్ అవర్స్ డీబగ్గింగ్. సో ఎప్పుడైతే ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాం మనం, హలో వాళ్ళు ప్రోగ్రామ్ బాగానే కొడతారు, మళ్ళీ ఎందుకు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందంటే మనం ఎప్పుడైతే
ఎర్రర్స్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మీరు అధిగమించాలి. ఎర్రర్స్ వచ్చిన తర్వాత ఎలా దాన్ని సాల్వ్ చేయాలని చూడండి. ఎక్కడ ఎర్రర్ వస్తుంది, సో దాని మిస్టేక్ ఏంటి, ఆ మిస్టేక్ని తీసేయాలి మీరు. తర్వాత ఎప్పుడైతే మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తామో అప్పుడు కూడా ఇఫ్ యూ గివ్ అప్ ఈజీలీ ఆర్ ల్యాక్ ద పేషెన్స్ ద వర్క్ త్రూ ఛాలెంజెస్ యూ మే స్ట్రగుల్ టు బికమ్ ప్రొఫిషియెంట్ ఇన్ కోడింగ్. మీరు ఇంత గివ్ అప్ ఇస్తే, సో మీరు ఇక్కడ పేషెన్స్ లేకపోతే చాలా కష్టం. మీ ఛాలెంజెస్ని ఎదుర్కోండి, పేషెంట్గా ఉండండి. ఎందుకంటే పేషెన్సీ ఉంటే మీకు పాసిబుల్ అవుతుంది. సో పేషెన్స్ ఉండాలి, పేషెంట్లా కాదు. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు అయిపోదు కాబట్టి దానిపైన చాలా రోజులు వర్క్ చేయాలి. మినిమం ఒక 6 months తీసుకున్న మనకు ఏదో ఒక స్కిల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో టైం ఇవ్వండి. స్కిల్ నేర్చుకోవడంలో టైం ఇవ్వడానికి ఏమీ కాదు. సో మీరు ఎంత టైం వేస్ట్ చేశారో ఇప్పటివరకు, కానీ ఈ స్కిల్స్ నేర్చుకోవడం మాత్రం టైం ఇవ్వడం తప్పలేదు. ఒక 6 months అయితే ఇచ్చి చూడండి, మీలో మీరు ఇంప్రూవ్మెంట్ ఎంత ఉందో చూస్తారు. సో ఈ కోడింగ్లో కూడా అంతే. సో మీరు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు కోడింగ్ చేయలేకపోతున్నారు సరిగా. సో వీటిని అన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours+ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి. నచ్చితేనే జాయిన్ కండి.